హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మా ఫ్యామిలీ అందరి ఫేవరెట్ అయిన ఉల్లికాడల పులుసు అండి. ఈ ఉల్లికాడల పులుసు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంత ఎమ్మీగా ఉంటుంది ఈ ఉల్లికాడల పులుసు. ఆ ఎమ్మీ పులుసు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా. ఇలా ఫ్రెష్ ఉల్లికాడలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇవన్నీ వేళ్ళు అంతా కట్ చేసేసుకుని ఫస్ట్ వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ వాష్ చేసేసుకుని ఆ వేళ్ళు అంతా కట్ చేసేసుకుని నీట్గా మళ్ళీ వాష్ చేసుకుని చాప్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో వాటర్ తీసి ఈ మాత్రం చింతపండు ఇంత క్వాంటిటీ వేసి నానేసుకోవాలండి. ముందుగానే మనం నానేసి పెట్టుకుంటే కనుక మనం ప్రాసెస్ అయ్యేంతలోపు ఇది నానిపోతుంది. అప్పుడు రసం తీసి పెట్టుకోవాలి. చిక్కగా రసం తీసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసేసామంటే పలచన అయిపోతుంది. ఇలా మనం బేసన్లో కానీ పెద్ద వెడల్పాటి గిన్నెలో కానీ ఇలా వాటర్ తీసుకుని ఇవన్నీ ఇలా వేసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చాక్ చేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఏమన్నా పాడైపోయిందంటే ఇలా శుభ్రంగా తీసేసేయాలి. ఇలా కట్ చేసుకుని ఈ పోషన్ అంతా తీసేసేయాలి. ఇదంతా చూసారు కదా, ఇలా తీసేయాలి. చిగుళ్ళు కూడా ఏమన్నా సరిగ్గా లేదంటే వీళ్ళు కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగా కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకోవాలి. ఇలా పోపు వేయడానికి గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇట్లా వేసి పోపు వేయించుకోవాలండి. ఇలా పోపు వేగంగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకుని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇలా ఆకుకూర మురిగేంత వరకు కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి సరే కలిపేసేసి మరగనివ్వాలి. ఇలా మూత పెట్టేసి మరగనివ్వాలండి. దగ్గర నుండి చూసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఉడికిందో లేదో. చెద్దినే సాఫ్ట్ అయిపోతుంది. అది ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి. ఇందులో అండ్ బెల్లం వేయాలండి. కొంచెం ఎక్కువ పడుతుంది. బెల్లం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేయాలి. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక బెల్లం అవాయిడ్ చేయొచ్చండి. ఆ తీపి ఇష్టం లేని కూడా అవాయిడ్ చేయొచ్చు. కానీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసి పెట్టుకుని చింతపండు రసం ఇందులో వేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఉడకనివ్వాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలండి. ఇలా గిన్నెలో వాటర్ తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. మనం చిక్కదనం ఎక్కువ కావాలంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బియ్యపిండి మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇందులో పోసి బాగా కలిపి కొంచెం కలపాలండి వెంటనే, లేకపోతే అడగంటేస్తుంది. పిండి కదా మనం వేసింది. ఇది చిక్కదనం వస్తుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి పులుసుకి.
ఇలా బాగా కలిపేసి కొంచెంసేపు మరగనివ్వాలి. ఇలా బియ్యపిండి వాటర్ వేసిన తర్వాత ఒక 2 to 5 minutes మరిగించుకుంటే పులుసు రెడీ అయిపోతుందండి. ఇలా మరిగింది కదండి, బాగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. Now very yummy delicious ఉల్లికాడల పులుసు ఈజ్ రెడీ టు సర్వ్. ఈ పులుసుని మనము వేడి అన్నంతో సర్వ్ చేయొచ్చండి, ఇడ్లీతో సర్వ్ చేయొచ్చు, దోశలతో కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము. ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయబోతే ఇమీడియట్గా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.